పవన్ కళ్యాణ్ గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నా. నా పేరు తిరుమల కోటయ్య అండి. మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్లో బొడ్డేకర్ సందులో ఉంటాను నేను. నా బిడ్డని లేడీ అగోరి అల్లూరు శ్రీనివాస అయ్యాస్ లేడీ అగోరి ట్రాక్ చేసి నా బిడ్డని పుష్పరుచుకుందండి. నా బిడ్డ పేరు శ్రీవర్షిని. దయచేసి మీరు సనాతన ధర్మం గురించి, ఆడపిల్లల గురించి పోరాడతారు కాబట్టి, అంత పోరాట శక్తి మీరే ఉంది కాబట్టి నా బిడ్డను మాకు అప్పగించండి సార్. మన మంగళగిరి పోలీసులు చెప్పాను సరే, ఆమె ఉన్న ప్రాంతాన్ని పంపించి నా బిడ్డను తీసుకొచ్చే మార్గం చేయండి సార్. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నానండి. అట్లానే వ్యభిచార వృత్తిలోనే వాళ్ళ గురువులకి వాళ్ళకి వాళ్ళ అన్నయ్యలకి వాళ్ళకి అదేమంటే అది పూర్వ జన్మలో నీ భార్య అవి నువ్వు అట్లా చేస్తే నీకు ఆ పని అయ్యిద్దని నమ్మించి పిల్లల్ని అట్లా చేస్తారు అని అట్లా చెబుతున్నారండి. దయచేసి మా బిడ్డను మా దగ్గర పంపించండి. మీడియా ద్వారా కానీ పోలీస్ సిబ్బంది ద్వారా కానీ నా బిడ్డను నాకు అప్పచెప్తే నా బిడ్డ మరోసారి అగ్గి వెళ్ళకోకుండా మేము కాపాడుకుని నా బిడ్డ బీటెక్ పూర్తి చేయించేసి మంచి వరుణ్ చూసి వివాహం చేస్తాము. ప్రభుత్వానికి మా బిడ్డను మాకు తీసుకురావాలని మేము వేడుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నా. నా పేరు తిరుమల కోటయ్య అండి. మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్లో బొడ్డేకర్ సందులో ఉంటాను నేను. నా బిడ్డని లేడీ అగోరి అల్లూరు శ్రీనివాస అయ్యాస్ లేడీ అగోరి ట్రాక్ చేసి నా బిడ్డని పుష్పరుచుకుందండి. నా బిడ్డ పేరు శ్రీవర్షిని. దయచేసి మీరు సనాతన ధర్మం గురించి, ఆడపిల్లల గురించి పోరాడతారు కాబట్టి, అంత పోరాట శక్తి మీరే ఉంది కాబట్టి నా బిడ్డను మాకు అప్పగించండి సార్. మన మంగళగిరి పోలీసులు చెప్పాను సరే, ఆమె ఉన్న ప్రాంతాన్ని పంపించి నా బిడ్డను తీసుకొచ్చే మార్గం చేయండి సార్. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నానండి.